లేదు, ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, మొత్తం కూడా టోటల్ గా నాశనం చేసి పట్టిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తప్పితే ఎంత కూడా కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిన వాళ్ళనే ఓ పిల్లగా చెప్పే నాశనం చేసిన వాళ్ళనే 10 ఏళ్ల పాటు దోసక తిన్నోళ్ళనే ఇలా కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు దోసక తిన్నోళ్ళనే మేము ఇలా సిబిఐకి ఒప్పచెప్తుంటే కేసుని కేటీఆర్ మాట అడగాలేస్తుండు. ఆయనకు కిషన్ రెడ్డి దొంగలకు సద్దులు కట్టినట్టు ఈయన కూడా వాళ్ళకు సహకారం ఇస్తుండు కిషన్ రెడ్డి అనేది కూడా మరి ఇప్పుడు రేవంతమయ్య అనుకొస్తుండు. మరి ఏమంటావు దీని మీద? తాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ వేస్తా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలు మేము కక్కిస్తా అని చెప్పింది ఎవరు తాత? కాంగ్రెస్ వాళ్ళే కదా. 23 ఎన్నికల ముందల కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో వాని దగ్గర నుంచి కక్కిచ్చి తెలంగాణ బిడ్డలు పంచుతున్నది ఎవరు చెప్పారు తాత? కాంగ్రెస్ వాళ్ళే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి పంచిర్రా? కాంగ్రెస్ వాళ్ళు పంచిర్రా? 1,00,000 కోట్లు తెచ్చిర్రా? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్లు? 20 నెలలు ఎందుకు ఆగారు 1,00,000 కోట్లు తేవడానికి? గిట్లా చేస్తారా మీరు? 1,00,000 కోట్లు తెచ్చి మరి పంచండి, మాకు కూడా కావాలని చూస్తున్నాం అందరూ. మీ తాత మీకు కూడా కొన్ని డబ్బులు వస్తాయి, నాకు కొన్ని డబ్బులు వస్తాయి.